కదా. అదే సార్, ఇది క్రెడిట్ మెమో కదా, డన్నింగ్ కదా, అందుకని నేను క్రెడిట్ మెమోని ఒకసారి చెక్ చేశాను. అంటే ఫర్ జిఎల్ అకౌంట్ కాబట్టి అని 51 ఏమో ఉంది. అది 11 కానీ 22 కానీ నాకు అక్కడ 51 కనబడింది, 11 కనబడింది సార్, రెండు కనబడినాయి. ఎర్రర్ ఎక్కడ చూపిస్తుంది? 51 21? అక్కడ ఎర్రర్ ఏం చూపించడం లేదు సార్. అక్కడ ఓన్లీ జస్ట్ ఎర్రర్ ఏమొస్తుందంటే ఎంటర్ ఏ పోస్టింగ్ కీ ఫర్ జిఎల్ అకౌంట్స్ అని వస్తుంది. దాన్ని నేను క్లిక్ చేసి చూస్తే ప్రొసీజర్ నుంచి పోదాం అనుకుంటే అది ముందుకు పోవట్లే. ఓకే, బ్యాక్ ఎండ్ లో కస్టమర్ కి బ్యాక్ ఎండ్ లో అదే డన్నింగ్ ప్రొసీజర్ ఇచ్చారా కస్టమర్ మాస్టర్ లెవెల్లో? ఇచ్చాను సార్. బ్యాక్ ఎండ్ లో ఇచ్చారా? బ్యాక్ ఎండ్ లో మొత్తం లైన్ గా ఇచ్చుకుంటూ వచ్చాను. మీరు చెప్పిన ప్రకారంగా లైన్ గా వచ్చాను. నేను XD-X402 FB70 వరకు ఇచ్చాను. యాక్చువల్ గా అంటే యూట్యూబ్ లో ఎలా ఉందో సేమ్ అలానే ఇచ్చాను, డేట్స్ తో సహా మొత్తం అంతా. ఓకే ఓకే. కానీ FB75 వచ్చే లోపల నాకు ఆ ప్రాబ్లం స్టార్ట్ అయింది. అది పోస్టింగ్ కి ఎట్లా ముందుకు పోవటం లేదు అసలు. సరేలేండి, అది వదిలేయండి, తర్వాతనే చెప్దాము క్లాస్ అయిపోయాక. ఓకే, రిమైనింగ్ నార్మల్ గా చేసేయండి, నార్మల్ ఇన్వాయిస్ పోస్ట్ చేసేయండి. సరే సరే. యా, ఓకే. స్క్రీన్ ఓకేనా? కనబడుతుంది కదా స్క్రీన్? కనిపిస్తుంది. యా, ఆటోమేటిక్ పేమెంట్ కనబడుతుందా? కనిపిస్తుంది. యా, సో ఈ టాపిక్ అనేది SAP FSO వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అండి. దీంట్లోనే ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతారు. ఇదే ఎక్కువగా మనం SAPలో యూజ్ చేస్తాం. ఇంపార్టెంట్ అనమాట. చూడండి, APP అంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అని చెప్పుకుంటాం. సో దీనిని వచ్చేసి మనం బ్యూటీ ఆఫ్ SAP అని కూడా పిలుస్తారు. ఎందుకంటే SAPలో ఇది చాలా ఇంపార్టెంట్. మన టైం అనేది చాలా మెయింటైన్ చేయొచ్చు. షార్ట్ టైంలోనే మన వర్క్ అనేది సింప్లిఫైడ్గా చేసుకోవచ్చు ఈ APP ద్వారా. ఎందుకనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇక్కడ స్మాల్ డెఫినేషన్ ఇచ్చాను చూడండి. APP serves the purpose of posting accounts payable like payment to a vendor based on vendor invoices automatically. APP is used to find out due or overdue invoices and to process a list of vendor or customer invoices to make payments in a one go. Yeah, దీంట్లో మెయిన్గా APPని ఎందుకు యూజ్ చేస్తారంటే, ఒక క్లయింట్ బిజినెస్ ఏదైతే ఉంటుందో ఆ క్లయింట్ బిజినెస్ అవుట్ సైడ్ ఉన్న నెంబర్ ఆఫ్ వెండర్స్ నుంచి మన బిజినెస్ అనేది పర్చేజ్ చేస్తూ ఉంటుంది. స్టాక్ కానీ గూడ్స్ కానీ ఎక్కువగా వెండర్స్కి యూజ్ చేస్తారు. కస్టమర్స్కి లిమిటెడ్గా యూజ్ చేస్తాం, బట్ వెండర్స్కి ఎక్కువ యూజ్ చేస్తాం. మన క్లయింట్ బిజినెస్ అవుట్ సైడ్ ఉన్న నెంబర్ ఆఫ్ వెండర్స్ నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు, సో అది ఆ ఇన్వాయిసెస్ వచ్చేసి మనకి 1 lakh ఉండొచ్చు, 5 lakhs ఇన్వాయిస్ ఉండొచ్చు, 8 lakhs ఉండొచ్చు, 10 lakh ఇన్వాయిసెస్ కూడా ఉండొచ్చు. మన క్లయింట్ బిజినెస్ అవుట్ సైడ్ ఉన్న నెంబర్ ఆఫ్ వెండర్స్ నుంచి క్రెడిట్కి పర్చేజ్ చేసినప్పుడు మనము 1 week తర్వాతనో 1 month తర్వాతనో వారికి కంపల్సరీగా మనము అమౌంట్ అనేది పే చేయాలి. సో పే చేయాలి కాబట్టి సో అలాంటి పే చేసే ఇన్వాయిసెస్ని ఏమంటాం? డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ అంటాం. డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్. ఇప్పుడు మనం ఒక వెండర్ దగ్గర నుంచి స్టాక్ పర్చేజ్ చేసిన తర్వాత వాళ్ళు ఒక సర్టెన్ పీరియడ్ ఇస్తారు. అది 10 days 15 days అనేది. సో ఇప్పుడు మనం EMIs ఎలా కడతాం? డ్యూ డేట్ ఉంటుంది కదా, ఒక నెలకు ఒక 1వ తారీఖు లోపల కట్టమని చెప్తారు డ్యూ డేట్. సో తర్వాత ఎక్స్ట్రాగా ఒక 3 days 4 days ఇస్తారు. ఆ డ్యూ డేట్ దాటి ఓవర్ డ్యూ అవ్వకముందే పే చేయాలి. ఇక్కడ కూడా APPలో కూడా డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ ఏవైతే ఉంటాయో వాటిని అట్ ఏ టైం, అది 10,000 ఇన్వాయిసెస్ ఉన్నా, 20,000 ఇన్వాయిసెస్ ఉన్నా, 1,00,000 ఇన్వాయిసెస్ ఉన్నా అట్ ఏ టైం సింగిల్ పేమెంట్తో మనం పే చేయొచ్చు. APPలో ఒక్కొక్క ఇన్వాయిస్ ఒక్కొక్కసారి లేకుండా బల్క్ ఇన్వాయిసెస్ని అట్ ఏ టైం సింగిల్ పేమెంట్లో మనం పే చేయొచ్చు. అందుకోసమే ఇది బ్యూటీ ఆఫ్ SAP అంటారు, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. బల్క్ ఇన్వాయిసెస్ ఏవైతే ఉంటాయో, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇన్వాయిసెస్ ఏవైతే ఉంటాయో అవి వెండర్స్ అయినా కస్టమర్స్ అయినా ఒక్క క్లిక్తో క్లియర్ చేసేస్తుంది. అందుకే APPని బ్యూటీ ఆఫ్ SAP అంటారు. చాలా ఎక్కువగా APPని SAPలో యూజ్ చేస్తాం. ఓకే, ఇట్ క్లియర్ వెండర్ ఆర్ కస్టమర్ హజ్ ఇన్వాయిసెస్ ఆఫ్ అన్నారు ఇక్కడ. తర్వాత నేషనల్ వెండర్స్ అయినా కస్టమర్స్ అయినా, ఇంటర్నేషనల్ వెండర్స్ అయినా కస్టమర్స్ అయినా ఎలాంటి ఇన్వాయిసెస్ అయినా కొన్ని వేల ఇన్వాయిసెస్ని సింగిల్ క్లిక్తో క్లియర్ చేస్తుంది APPలో. ఓకే, ఆ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ ఏవైతే ఉంటాయో వాటిని మెయిన్గా ఇది మనం డెఫినేషన్గా చెప్పొచ్చు. సో దీంట్లో 2 ఇంపార్టెంట్ రన్స్ ఉంటాయండి. ఆ 2 ఇంపార్టెంట్ రన్స్ అంటే ప్రపోజల్ రన్ అంటాం, పేమెంట్ రన్ అని చెప్తాం. ప్రపోజల్ రన్ ఏం చేస్తుందంటే
ఇట్ పిక్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్. వెండర్స్ కానీ కస్టమర్స్ కానీ ఎవరైతే బిజినెస్కి, మన క్లయింట్ బిజినెస్కి ఇంకా డ్యూలో అంటే అమౌంట్ పే చేయాలి, టైం దగ్గరికి వస్తుంది ఆ ఇన్వాయిసెస్కి. సో ఆ డ్యూలో అయినా పే చేయండి, లేదంటే ఓవర్ డ్యూ అవ్వకుండా ముందుగానే పే చేయండి. డ్యూ ఇన్వాయిసెస్ ఉన్నా, ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ ఉన్నా ఇంకా మీరు పే చేయాలి ఇమీడియట్గా, అలాంటి ఇన్వాయిసెస్ని పిక్ చేస్తుంది ప్రపోజల్ రన్. అంటే ఒక రిమైండర్ లాగా మీకు చెప్తుంది డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పిక్ చేస్తుంది ప్రపోజల్ రన్ అనేది. అంటే ఇవి ఇమీడియట్గా పే చేసే ఇన్వాయిసెస్ అనేది చెప్తుంది అనమాట. తర్వాత పేమెంట్ రన్, ఇట్ క్లియర్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ అట్ ఏ టైం. ఆ ఓవర్ డ్యూ ఆర్ డ్యూ ఇన్వాయిసెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఏది పిక్ చేస్తుంది అంటే ప్రపోజల్ రన్ పిక్ చేస్తుంది. వాటిని ఏది క్లియర్ చేస్తుంది అంటే పేమెంట్ రన్ క్లియర్ చేస్తుంది. ఆ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ ఏవైతే ఉన్నాయో సింగిల్ క్లిక్తో అట్ ఏ టైం ఎన్ నెంబర్ ఆఫ్ బల్క్లో ఉన్న ఇన్వాయిసెస్, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇన్వాయిసెస్ ఏవైతే ఉంటాయో వాటిని వన్ క్లిక్తోనే క్లియర్ చేస్తుంది. ఇది మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో చాలా అవసరం ఇంపార్టెంట్. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ రన్స్ ఉన్నాయని చెప్పినప్పుడు మన ప్రపోజల్ రన్ ఉంటుంది, పేమెంట్ రన్ ఉంటుందని చెప్పాలి. సో ప్రపోజల్ రన్ ఏం చేస్తుంది అంటే ఇట్ పిక్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ లైక్ వెండర్స్ ఆర్ కస్టమర్స్. పేమెంట్ రన్ ఏం చేస్తుంది అడిగినప్పుడు ఇట్ క్లియర్స్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ అట్ ఏ సింగిల్ టైం, అట్ ఏ టైం అని చెప్పొచ్చు. ఇవి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో చాలా 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 ఇంపార్టెంట్ ఏపీపీ అనేది. ఈ టాపిక్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకి కావాల్సింది ఇదే, ఒక క్లయింట్ బిజినెస్లో మనకి ఎక్కువ వర్క్ ఉండేది దీని మీదనే. సో అలాంటప్పుడు మనం అట్ ఏ టైం క్లియర్ చేయాల్సి వస్తుంది. తర్వాత దీంట్లో పేమెంట్ మెథడ్స్ ఉంటాయండి, పేమెంట్ మెథడ్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. సో దీంట్లో చెక్ ఉంటుంది, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఉంటుంది, చెక్ ఆర్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది. బట్ మనము రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు మ్యాక్సిమం చెక్ని యూజ్ చేస్తాం, సమ్ టైమ్స్ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్వాయిసెస్ ఏ కాన్ఫిగరేషన్లో వస్తాయనేది కూడా మన ఫర్దర్ కాన్ఫిగరేషన్లో ఎలా ఉంటుంది అనేది చెప్పదు. ఎందుకంటే ఒక క్లయింట్ బిజినెస్ అన్నాక చెక్ ద్వారా పే చేస్తారు, లేదంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ లైక్ నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ అట్లనే చేస్తారు, లేదంటే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనే చేస్తారు. ఈ ఆప్షన్స్ కూడా మనకు మ్యాక్సిమం యూజ్ చేస్తారు. బట్ ఎక్కువగా చెక్ ఆర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. తర్వాత దీంట్లో కాన్ఫిగరేషన్ స్టెప్స్ చాలా 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 ఇంపార్టెంట్. ఈ 6 కాన్ఫిగరేషన్ స్టెప్స్ అనేది వీటి మీదనే టోటల్ ఏపీపీ అనేది ఆధారపడి ఉంటుంది. సో ఫస్ట్ వన్ చూస్తే ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మినేషన్, హౌస్ బ్యాంక్స్. సో దీన్ని ఎక్కడికి వెళ్ళి మనం కాన్ఫిగరేషన్ చేస్తామంటే టీ కోడ్ వచ్చేసి ఎఫ్బి జెడ్పీలోకి వెళ్ళి మనం కాన్ఫిగరేషన్ అనేది చేస్తాం. ఈ 6 కాన్ఫిగరేషన్ చేస్తేనే మనము వెండర్స్కైనా కస్టమర్స్కైనా పేమెంట్స్ అనేది క్లియర్ చేయగలుగుతాం, లేదంటే చేయలేం. ఈ 6 కాన్ఫిగరేషన్లోనే ఏపీపీకి ప్రాణం అంతా ఉంటుంది. ఓకే, దీంట్లోనే చాలా బాగా మనము సెట్ చేసుకోవాల్సి వస్తుంది కాన్ఫిగరేషన్ని, ఎక్కడ మిస్టేక్స్ లేకుండా. అది కంపెనీ యొక్క నామ్స్, రూల్స్, రెగ్యులేషన్స్ ప్రకారంగా మనం సెట్ చేసుకోవాలి క్లయింట్స్ అడిగేసి. తర్వాత దీంట్లో సినారియోస్ ఉంటాయండి, రియల్ టైంలో అడిగే సినారియోస్ అండ్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అడిగే సినారీ సిపి. సో వెండర్ ఈజ్ అవర్ కస్టమర్, ఒక వెండరే మన కస్టమర్ అయినప్పుడు ఎలా సెట్ చేస్తాం. తర్వాత క్యాష్ డిస్కౌంట్ క్లియరింగ్ ఆప్షన్ ఉందా, అది కూడా చేయొచ్చు. సో డౌన్ పేమెంట్స్ క్లియర్ చేయొచ్చా, 100% చేయొచ్చు. ఫారెన్ కరెన్సీ క్లియరింగ్ ఇది కూడా చేయొచ్చు. పార్షియల్ క్లియరింగ్ చేయొచ్చా, చేయొచ్చు. డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్ క్లియరింగ్ చేయొచ్చా అంటే చేయొచ్చు. క్రాస్ అండ్ ఇంటర్ కంపెనీ క్లియరింగ్ చేయొచ్చా అంటే చేయొచ్చు. మీరు సినారియోస్ ఏపీపీ మీద సినారియోస్ మీద ఏ దాని మీద వర్క్ చేసినారా అని చెప్పి అడిగినప్పుడు మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఒక 4 years ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళాలనుకున్నప్పుడు మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఏపీపీలో అన్నప్పుడు వీటిని మీరు చెప్పొచ్చు. ఈ సినారియోస్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వెండర్ ఈజ్ అవర్ కస్టమర్ అండ్ క్యాష్ డిస్కౌంట్ క్లియరింగ్, డౌన్ పేమెంట్ క్లియరింగ్, ఫారిన్ కరెన్సీ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్. ఇవి చెప్పారంటే వాళ్ళు సైలెంట్ అయిపోతారు ఏపీపీ నుంచి. ఇవి చేసాం సార్, ఇవి ఫేస్ చేసాం మేము, వీటిని క్లియర్ చేసామని చెప్తే చాలు. తర్వాత దీంట్లో మనం చేసే టూ కాన్ఫిగరేషన్స్ అంటే ఎఫ్బి జెడ్పీలోకి వెళ్ళి ఆటోమేటిక్ ప్రోగ్రామ్ సెటప్ చేస్తాం. సో అది కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత ఇన్వాయిసెస్ పోస్ట్ చేసిన తర్వాత మనము పేమెంట్ రన్లోకి వెళ్ళి ఒక 5 ఇన్వాయిసెస్ కానీ 10 ఇన్వాయిసెస్ కానీ అట్ ఏ టైం ఎలా క్లియర్ చేస్తాం పేమెంట్ రన్ ద్వారా F110లో అనేది కూడా మనము ఈ ఏపీపీలో చూడడం జరుగుతుంది. ఓకే, సో ఇవి మనకి ఏపీపీలో మినిమం థియరీ. అడిగినప్పుడు మనము ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అడిగినప్పుడు వాట్ ఈస్ ద మీన్ బై ఏపీపీ అన్నప్పుడు ఇది చెప్పాలి. ఓకే, వాళ్ళు అడిగిన దానికి టక్క డెఫినేషన్ చెప్పాలి, సినారియోస్ ఏం ఫేస్ చేస్తారో చెప్పాలి, కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమున్నాయో చెప్పాలి, మెథడ్స్ ఏమున్నాయో చెప్పారంటే
ఆటోమేటిక్గా వాళ్ళు టాపిక్ డైవర్ట్ అయ్యి ఏరే టాపిక్ని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సింపుల్ సింగిల్ వర్డ్స్లో చెప్పాలి, అంతే, ఎక్కువ కూడా ఏం అవసరం లేదు. సో ఏపీపీ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ అవుట్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ అని చాలు. ఓకే, లేదంటే ఇట్ క్లియర్ వెండర్ కస్టమర్ హజ్ ఆఫ్ ఇన్వాయిసెస్ అని చెప్పొచ్చు. ఓకే, దాంట్లో రన్స్ ఉంటాయి, ప్రపోజల్ రన్ ఉంటుంది, పేమెంట్ రన్ ఉంటుంది. ఇవి రెండు ఎలా వర్క్ అవుతాయి అనేది కూడా సింపుల్గా చెప్పొచ్చు. సో ఇది మనకు మినిమం థియరీ ఏపీపీ నుంచి. ఓకేనా, చూడండి. యా, ఓకే, ఇప్పుడు కాన్ఫిగరేషన్ చూద్దామండి. స్క్రీన్ ఓకేనా, కనపడుతుందా? ఎస్ఏపి కన్ఫర్మ్ చేయండి. కనిపిస్తుంది. చాలా 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 ఇంపార్టెంట్. ఎస్ఏపిలో ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట టాపిక్. సార్ జనరల్ గా ఇది మనము ఇలా కూడా యూజ్ చేయొచ్చా? ఇలా ఎవరి మంత్ అనేది మనము మామూలుగా కంపెనీ నుంచి కానీ ఆఫీస్ నుంచి కానీ పేమెంట్ జరుగుతూ ఉంటాయి. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అన్ని, అంటే కరెంట్ బిల్లు, టెలిఫోన్ బిల్స్, మంత్లీ శాలరీస్. వాటికి సంబంధం కాదు. నేను ఏం మ్యాటర్ చెప్పాను అవైనా ఎక్కడైనా మెన్షన్ చేశాను వాటిని? ఎక్స్పెన్సెస్ మనం ఎక్కడ మెన్షన్ చేయలేదు కదా, వాటికి సంబంధం కాదు. ఆటోమేటిక్ పేమెంట్స్ జరగడానికి నెల నెల ఆటోమేటిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు దీన్ని అని. ఏం చేయలేదు, అదే సంబంధం లేదు దానికి. ఓన్లీ వెండర్స్ అన్నాను, ఓన్లీ వెండర్స్, కస్టమర్స్ మాత్రమే, రిమైనింగ్ ఏమీ రావు. మన దగ్గర ఒక నెలలో కొన్ని వేల ట్రాన్సాక్షన్స్ పడతాయి క్లయింట్ బిజినెస్లో చేసేటప్పుడు రియల్ టైంలో. అప్పుడు మనం ఏదైనా రిపోర్ట్స్ మంత్ వైజ్ చూసుకోవాలంటే కొన్ని ఒకటే రోజులో మనం వేలు చేయలేముగా. ఒకటే రోజు ఒక 100 ఇన్వాయిస్లు పేమెంట్ చేయాలి, 2000 ఇన్వాయిస్లు పేమెంట్ చేయాలని ఎన్ని రోజులు చేస్తారు? సో అలాంటప్పుడు వీళ్ళు ఎస్ఏపీలు ఏం చేశారంటే ఏపీపీ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. సో నువ్వు లాస్ట్ నెల రోజులు పోస్ట్ చేసి లాస్ట్ 30 రోజైనా నువ్వు పేమెంట్ చేయొచ్చు. ఎన్ని 1,00,000 ఇన్వాయిసెస్లైనా అట్ ఏ టైం లాస్ట్ 1వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఎంట్రీస్ పోస్ట్ చేసి 30వ తారీఖున కూర్చొని అన్ని ఇన్వాయిసెస్ని ఒకటేసారి మీరు పేమెంట్ చేయొచ్చు. ఆ ఫెసిలిటీ కూడా దీంట్లో ఉంది. అందుకే ఏపీపీ అనేది బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ అంటారు. ఇది చాలా కీలకమైన కాన్సెప్ట్ దీంట్లో. ఓకే, ఇది బాగా ప్రిపేర్ అవ్వాలి మీరు. వీటి మీద మీరు ఎక్కువ ప్రజెంటేషన్స్ ఇవ్వాలి కంపల్సరీగా. మీరు ప్రజెంటేషన్స్ స్టార్ట్ చేయాలంటే కంపల్సరీ ఆల్మోస్ట్ 100లో 50% సిలబస్ అయిపోయింది. ఇవి మీరు ప్రజెంటేషన్స్ ఇచ్చుకోవాలి. 8 to 9 క్లాస్ అయిపోయిన తర్వాత 9 to 10 మీరు ప్రజెంటేషన్స్ ఇచ్చుకోండి. ఎవరో ఒకరు ఒక టాపిక్ తీసుకొని ఇప్పటి నుంచి మీరు ప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ వస్తేనే కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల మీరు పికప్ అవుతారు. ఇప్పుడు వరకు జరిగినవి అన్ని ఇంపార్టెంట్ టాపిక్ ఇవే, వీటి నుంచి అడుగుతారు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సరే, ప్రజెంటేషన్ అంటే ఎలా? ఇదే ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను కదా ప్రజెంటేషన్స్. సో రిపీట్ చేయడమే అదే. ఇప్పుడు మీరు ఇప్పుడు నేను ఎలా చేశానో అట్లా చేసి మీరు చూపించాలి. వాళ్ళకున్న డౌట్స్ అడుగుతారు. మీకు ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు, అకౌంట్స్ రిసీవబుల్ తీసుకుంటారు. ఓకే, దాంట్లో మీరు డెఫినేషన్ కానీ కాన్ఫిగరేషన్ స్టెప్స్ కానీ మీరు చేసి చూపించాలి. సో వాళ్ళకి ఏవైతే డౌట్స్ ఉన్నాయో రిమైనింగ్ వాళ్ళు అడుగుతారు, వాటిని మీరు క్లియర్ చేయాలి. ఇంగ్లీష్లోనే చెప్పాలి, నాట్ ఓన్లీ తెలుగు అసలు యూజ్ చేయొద్దు. టాకింగ్ ఓన్లీ ఇంగ్లీష్. ఓకే, ఇప్పటి నుంచి ఇంగ్లీష్లో మాట్లాడితేనే రేపు రియల్ టైం అక్కడ ఇంగ్లీష్లో మీరు చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. తెలుగు అనేది అసలు యూజ్ చేయొద్దండి. ఓకేనా, మీరు లిటిల్ బిట్ మీరు ఇంగ్లీష్ సరిగా మాట్లాడలేకపోయినా, గ్రామటికల్ మిస్టేక్ ఉన్నా ఏం పర్వాలేదు. మీరు చెప్పే కాన్సెప్ట్ వాళ్ళకి మైండ్లోకి ఎక్కితే చాలు, అంతే ఎనఫ్. ఓకే, ఎస్ఏపీ ఈజీ యాక్సెస్ స్క్రీన్ కనబడుతుంది కదా? కనిపిస్తుంది. యా, చూడండి, ఫస్ట్ స్టెప్ ఏంది మనకి? ఎఫ్బి జెడ్పీ అండి. ఎఫ్బి జెడ్పీలోకి వెళ్తున్నాను. ఇక్కడ నా ప్రీవియస్ OB57లోకి వెళ్ళి నా ప్రీవియస్ ఏమైనా కంపెనీ ఉందేమో చూసుకుంటాను. అది టాలరెన్స్ గ్రూప్ అనేది, దాన్ని మార్చుకుంటాను. ఓకే, సో నా ప్రీవియస్ కంపెనీ ఉంది, అది తీసేసి నేను lot 1 అది సెట్ చేసుకుంటాను. సేవ్ /FB ZP. చూడండి, ఇప్పుడు మీకు 6 చూపించాను కదా కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మినేషన్, హౌస్ బ్యాంక్స్. సో ఇవి కంపల్సరీ ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు దీంట్లో అడుగుతారు. దీంట్లో మీరు లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, వాటిని గుర్తుపెట్టుకోవాలి. సో రియల్ టైంలో మీరు చేసినప్పుడు కంపల్సరీ గుర్తుంటాయి కదా. సో ఆల్ కంపెనీ కోడ్స్లో మనం ఏం చేస్తాం, పేయింగ్ కంపెనీ కోడ్స్లో మనం ఏం చేస్తాం,
పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీలో ఏం చేస్తామని అడుగుతారు డైరెక్ట్గా. అడిగినప్పుడు దాంట్లో ఇవి చేస్తామని చెప్పాలి. సో ఫస్ట్ వన్ చూడండి, ఆల్ కంపెనీ కోడ్స్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఈ 6 కాన్ఫిగరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవే ఏపీపీకి హార్ట్ లాగా అనమాట. ఓకే, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. న్యూ ఎంట్రీస్లోకి వెళ్దాం. ఒకటి ఆల్మోస్ట్ ఒకటి చూద్దాం కావాలంటే ఓపెన్ చేసి. చూడండి ఈ విధంగా ఉంటుందండి. వాటి లోపల కంపెనీ కోడ్ ఇవ్వాలి, కంట్రోల్ డేటాలో సెండింగ్ కంపెనీ కోడ్, పేయింగ్ కంపెనీ కోడ్, సో క్యాష్ డిస్కౌంట్ అండ్ టాలరెన్సెస్, ఓకే, వెండర్స్, కస్టమర్స్, స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ చూపిస్తాయి. ఓకే, బ్యాక్ వచ్చేస్తున్నాను. న్యూ ఎంట్రీస్లోకి వెళ్తున్నాను. డన్. సో ఫస్ట్ మన కంపెనీ కోడ్ ఏదైతే ఉందో ఆ కంపెనీ కోడ్ ఇక్కడ ఇవ్వండి, లాట్ 1. సో తర్వాత ఇక్కడ చూడండి, కంట్రోల్ డేటాలో సెండింగ్ కంపెనీ కోడ్ ఉంటుంది, పేయింగ్ కంపెనీ కోడ్ ఉంటుంది. సో ఈ సెండింగ్ కంపెనీ కోడ్, పేయింగ్ కంపెనీ కోడ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు మనము ఒక వెండర్స్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేస్ చేసిన తర్వాత వారికంటూ మనం అమౌంట్ అనేది పే చేయాలి. సో మన దగ్గర 2 or 3 కంపెనీ కోడ్స్ ఉంటాయి. కంపెనీ కోడ్స్ ఉన్నప్పుడు మనము పర్చేజ్ చేసింది ఒక కంపెనీ కోడ్ నుంచి పర్చేజ్ చేసి ఉంటాం, కానీ అదే కంపెనీ కోడ్ నుంచి అమౌంట్ అనేది ఆ వెండర్స్ కానీ పే చేయం. అలాంటప్పుడు వేరే కంపెనీ కోడ్తో మనం వాళ్ళకి అమౌంట్ అనేది పే చేస్తాం. సో దీన్ని మనం ఇంటర్ కంపెనీ కోడ్ అని కూడా చెప్పొచ్చు, క్రాస్ కంపెనీ కోడ్ అని చెప్పొచ్చు. అంటే ఒక కంపెనీ కోడ్ నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ని పర్చేజ్ చేసి వేరే కంపెనీ కోడ్ నుంచి కూడా మనము క్రాస్ కంపెనీ కోడ్ ద్వారా కూడా మనం వెండర్కి అమౌంట్ పే చేయొచ్చు అనే ఉద్దేశమే ఇక్కడ సెండింగ్ కంపెనీ కోడ్ కానీ పేయింగ్ కంపెనీ కోడ్ కానీ యూజ్ చేస్తాం. ఓకే, సో అది అనమాట. అడుగుతారు మీకు ఇంటర్వ్యూ పాయింట్ అడుగుతారు, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పేయింగ్ కంపెనీ కోడ్ అని అడిగినప్పుడు మీరు చెప్పాలి, మనము కంపెనీ కోడ్ ఒక కంపెనీ కోడ్ నుంచి పర్చేజ్ చేసి వేరే కంపెనీ కోడ్ నుంచి కూడా మనము అమౌంట్ పే చేయొచ్చు, ఆ ఫెసిలిటీ ఆప్షన్ ఉంది అనేది కూడా మీరు ఇక్కడ చెప్పాల్సి వస్తుంది. సేమ్ పేయింగ్ కంపెనీ కోడ్ కూడా అదే ఇస్తున్నాను, లాట్ 1 అని. తర్వాత ఇక్కడ చూడండి, సపరేట్ పేమెంట్ ఫర్ బిజినెస్ ఏరియా. మనం ఒకవేళ బిజినెస్ ఏరియాస్ మన బిజినెస్లో ఉన్నాయనుకోండి, బిజినెస్ ఏరియా వైజ్ కూడా మనం అమౌంట్ అనేది పే చేయొచ్చు ఈ యొక్క కాన్ఫిగరేషన్ ద్వారా. కావాలంటే ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకోవచ్చు, లేదు అంటే వదిలేయచ్చు, ప్రాబ్లం లేదు. తర్వాత క్యాష్ డిస్కౌంట్ అండ్ టాలరెన్సెస్. ఇప్పుడు మనకి టాలరెన్స్ డేస్ ఫర్ పేయబుల్. ఒకవేళ మనం ఒక కస్టమర్ కానీ వెండర్ కానీ పర్చేజ్ చేసిన తర్వాత లేదంటే సేల్స్ చేసిన తర్వాత మనకు ఎన్ని రోజుల లోపల మనకు అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది, కస్టమర్ కానీ వెండర్ కానీ, దానికి డేస్ ఇచ్చుకోవచ్చు. పేయబుల్స్ అంటే పే చేయాల్సిన అమౌంట్స్ ఏమైనా ఉన్నాయా, 2 days 3 days అనేది సెట్ చేసుకోవచ్చు. అది మన చాయిస్, 2 days 3 days అనేది. ఫర్ ఎగ్జాంపుల్ 2 days అని ఇస్తాను. ఓకే, సో మనము ఒకవేళ స్టాక్ పర్చేజ్ చేసిన తర్వాత విత్ ఇన్ 3 daysలో కానీ 5 daysలో కానీ అమౌంట్ ఏమైనా పే చేస్తే మనకి ఆ వెండర్స్ అనే వాళ్ళు లైక్ క్యాష్ డిస్కౌంట్ కూడా ఇస్తారు మనకి. సో ఫర్ ఎగ్జాంపుల్ అది 5% కానీ 10% కానీ మీ ఇద్దరికి ఉన్న బాండింగ్ బట్టి ఉంటుంది. సో మ్యాక్సిమం క్యాష్ డిస్కౌంట్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇది ఇద్దరికి అప్లికబుల్ అవుతుంది, వెండర్స్కి అప్లికబుల్ అవుతుంది, కస్టమర్స్ కూడా అప్లికబుల్ అవుతుంది. దీంట్లో స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ టు బి పెయిడ్, స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్ టు బి పెయిడ్ ఇద్దరికి కూడా ఉంటుంది. అంటే ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అది మీ ఇద్దరికి క్లయింట్ బిజినెస్కి ఆ వెండర్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క రిలేషన్ బట్టి స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఏ డౌన్ పేమెంట్స్, ఎఫ్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్, తర్వాత లైక్ ఇంకా ఏమున్నాయి, పి పేమెంట్ రిక్వెస్ట్. అంటే వాళ్ళకు కొన్ని ఆప్షన్స్ ఇస్తారు, డౌన్ పేమెంట్స్ కూడా పే చేయొచ్చా అంటే ఫుల్ అమౌంట్ అట్ ఎ టైం ఇవ్వకుండా డౌన్ పేమెంట్ పే చేసే ఫెసిలిటీ కూడా క్లయింట్కి కలిగిస్తారు వెండర్స్, అది మీ యొక్క రిలేషన్ బట్టి. ఓకేనా, అందుకే మీకు సినారీస్లో చెప్పాను డౌన్ పేమెంట్స్ కూడా పే చేయొచ్చు ఏపీపీ ద్వారా అని. సో అదే ఇక్కడ ఆప్షన్, ఇక్కడ ఏ తర్వాత ఎఫ్ తర్వాత పి, ఆ ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చుకున్నాం ఇద్దరికి.
ఏఎఫ్పి ఇద్దరికి ఇచ్చేసు. ఇది ఫస్ట్ కాన్ఫిగరేషన్. సేవ్ చేయండి. సో ఎంటర్ ఇవ్వండి ఒకసారి. ఓన్ రిక్వెస్ట్ క్రియేషన్ చేయండి. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ప్లాట్ 1 దీనికి అన్నిటి అసైన్ చేద్దాం. సేవ్. డేటా వాస్ సేవ్డ్. ఒక ఫస్ట్ కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయిందండి. ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్. బ్యాక్. నెక్స్ట్ పేయింగ్ కంపెనీ కోడ్స్ సెలెక్ట్ చేయండి. ఓకే, న్యూ ఎంట్రీస్లోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ మన కంపెనీ కోడ్ ఇవ్వండి. .1. తర్వాత దీంట్లో కంట్రోల్ డేటా ఉంది. మినిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్, మినిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్. ఓకే, వెండర్ ఇన్వాయిస్ అయినా కస్టమర్ ఇన్వాయిస్ అయినా మినిమం ఎంత అమౌంట్ మనం పంపించవచ్చు అంటే లీస్ట్ మినిమం అంటే తక్కువ అనమాట. ఒకవేళ ఎక్కువ అంటే ఎక్కువ. లిమిట్ ఎంత అది మీ యొక్క కంపెనీ ఇన్స్ట్రక్షన్స్ బట్టి మినిమం అమౌంట్ వచ్చేసి 100 రూపీస్, మ్యాక్సిమం అమౌంట్ వచ్చేసి 500 రూపీస్ లేదంటే 1000 రూపీస్ అనేది మీ చాయిస్. మీ క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ కావచ్చు, మీ యొక్క కంపెనీ నామ్స్ పరంగానే పెట్టుకోవచ్చు. అది మినిమం అమౌంట్ అయినా 100 రూపాయలే, మ్యాక్సిమం అమౌంట్ అయినా 100 రూపాయలే. అది ఇన్కమింగ్ అయినా అవుట్ గోయింగ్ అయినా అది మీరు పెట్టుకోవచ్చు. మళ్ళీ అంత తక్కువ ఉండదండి. ఓకేనా, మినిమం 100 రూపీస్ ఉండదు. బట్ మీ యొక్క ఇన్స్ట్రక్షన్స్ 500 అయినా ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 500 ఇస్తున్నాను అంటే కస్టమర్స్ మనకి మినిమం ఇన్కమింగ్ పేమెంట్ 500 లోపల పే చేయొచ్చు. ఒకవేళ అవుట్ గోయింగ్ పేమెంట్ మన బిజినెస్ పే చేయొచ్చు. 500 ఇచ్చాను, లేదంటే 1000 ఇచ్చుకోండి, ప్రాబ్లం లేదు. తర్వాత ఇక్కడ మన బిజినెస్లో జరిగే ట్రాన్సాక్షన్స్ బట్టి నెంబర్ ఆఫ్ ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్, నెంబర్ ఆఫ్ ఎక్స్చేంజ్ రేట్ డిఫర్స్ అండ్ సపరేట్ పేమెంట్ ఫర్ ఈచ్ రెఫరెన్స్, ఇవన్నీ టిక్ మార్క్స్ మీ చాయిస్. ఓకేనా, ఒకవేళ ఏదైనా ఎక్స్చేంజ్ ఏమైనా గూడ్స్ ఉంటే కనుక వాటి యొక్క డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే వీటిని క్లిక్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్. డిఫర్స్ ఏమైనా ఉన్నా సపరేట్ పేమెంట్ ఫర్ ఈచ్ రెఫరెన్స్ ద్వారా ఏమైనా వచ్చే పేమెంట్స్ అయినా పే చేయొచ్చు. ఆ ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి ఫామ్స్. ఇక్కడ ఉన్న ప్రతి ఆప్షన్ అన్నీ ఉపయోగపడవండి, సిచ్యువేషన్స్ బట్టి మనకు ఉపయోగపడతాయి. ఫామ్స్లోకి వెళ్దాం. ఫామ్స్లోకి వెళ్తే ఇక్కడ కొన్ని ఎస్ఏపి స్క్రిప్ట్ ఫామ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఎస్ఏపి స్క్రిప్ట్ ఫామ్స్. ఇక్కడ ప్రీ డిఫైన్డ్గా కొన్ని ఉంటాయి, తర్వాత లేదు అంటే మీ కంపెనీలో దాన్ని బట్టి కొన్ని ఉంటాయి. ఇది ఎస్ఏపి స్క్రిప్ట్ ఫామ్. ఇక్కడ F110 ఇది ప్రీ డిఫైన్డ్గా ఎస్ఏపి వాళ్ళు ఇచ్చింది. రియల్ టైంలో కొన్ని వేరుగా కూడా ఉండొచ్చండి, అవి కూడా మీరు ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నేను చాలా కంపెనీకి చేసి ఉంటాను కాబట్టి అది డిఫాల్ట్గా ఉంది. మీరు రియల్ టైంలో చేసేటప్పుడు అక్కడ వేరు ఉంటాయి స్క్రిప్ట్ ఫామ్స్ వచ్చేసి. ఓకేనా, ఆ ఫామ్స్ ఎందుకు అంటే మనకి ఎందుకనే తెలుస్తుంది చూడండి. తర్వాత ఈ ఫామ్ క్లిక్ చేస్తున్నాను. డిస్ప్లే ఆర్ ఎడిట్ ఫామ్ ఇలా మనకు ఓపెన్ చేసి చూపిస్తుంది. అంటే ఏంటి మినిమం ఎట్లా ఉంటుంది ఆ ఫామ్ అనేది చూపిస్తుంది. యూటిలిటీస్లో వెళ్ళండి. ప్రింటింగ్ టెస్ట్ LP01 ఇది డిఫాల్ట్గా ఉండేది. తర్వాత కవర్ పేజ్ సెట్టింగ్స్ అంటే ప్రింట్ ప్రివ్యూ. సో ఈ విధంగా మనకి ప్రింట్ ప్రివ్యూ ఒక ప్రింట్కి సంబంధించిన పేజ్ అనేది ఎలా చూపిస్తుంది అనేది ఇక్కడ ఇస్తారనమాట. ఇవి ఫామ్స్, ఎస్ఏపి స్క్రిప్ట్ ఫామ్స్. బ్యాక్. సో ఈ విధంగా అంటే ఇన్కమింగ్ పేమెంట్ కానీ అవుట్ గోయింగ్ పేమెంట్ కానీ లిమిట్ 500 ఇచ్చాం. దానికి సంబంధించిన ఫామ్స్ ఒకవేళ పేమెంట్ అడ్వైజర్ సంబంధించిన ఫామ్స్ ఏమైనా తీయమని చెప్తే ఇక్కడ ఈ స్క్రిప్ట్ ఇచ్చేసి ఆ ఫామ్స్ని జనరేట్ చేసి ఇవ్వచ్చు. ఓకే, రియల్ టైంలో వేరు కూడా ఉండొచ్చు మీ కంపెనీ సిచ్యువేషన్ బట్టి. తర్వాత సెండర్ డీటెయిల్స్ ఇవ్వండి. సెండర్ డీటెయిల్స్ ఇస్తే ఇక్కడ నెక్స్ట్ ఐడి, లెటర్, ఇవి డీటెయిల్స్. ADRS అంటే అడ్రస్, ADRS_header, ADRS_footer ఇక్కడ ఉండేటివి ఇస్తాం. ADRS_signature, ADRS_sender. ఇక్కడ ఏవైతే ఉన్నాయో అడ్రస్ అనమాట, డీటెయిల్స్. ఓకే, ఆ కస్టమర్ కానీ వెండర్ కానీ డీటెయిల్స్ సంబంధించి డీటెయిల్స్ ఇక్కడ మనం ఇస్తాం. రిమైనింగ్ కింద అవసరం లేదు. సేవ్ చేయండి. ఓకే,
సెకండ్ కాన్ఫిగరేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఒకవేళ అడుగుతారు, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అడుగుతారు, ఈ ఈ ఈ ఏదైతే ఉందో కాన్ఫిగరేషన్ దీంట్లో ఏమేమి ఉంటాయి అని అడిగినప్పుడు కంట్రోల్ డేటా ఉంటుంది. ఆ కంట్రోల్ డేటాలో ఇన్కమింగ్ పేమెంట్ కానీ అవుట్ గోయింగ్ పేమెంట్ కానీ మన యొక్క కంపెనీ నామ్స్ పరంగా క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ప్రకారంగా మనం ఇంత అమౌంట్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క కాన్ఫిగరేషన్ ద్వారా నెంబర్ ఆఫ్ ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్ ఐడెంటిఫై చేయొచ్చు, నెంబర్ ఆఫ్ ఎక్స్చేంజ్ రేట్ డిఫర్స్ చూడొచ్చు, సపరేట్ పేమెంట్ ఫర్ ఈచ్ రెఫరెన్స్ కూడా ఐడెంటిఫై చేయొచ్చు అనేది మీరు చెప్పగలగాలి ఈ యొక్క కాన్ఫిగరేషన్లో. సో లైక్ అదేంటి మనకి పేయింగ్ కంపెనీ కోర్స్ దాంట్లో. తర్వాత పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ, దీంట్లో ప్రీ డిఫైన్డ్గా ఆల్రెడీ ఉంటాయి, వాటినే మనం తీసుకుంటాము. ఓకే, ఇక్కడ అన్ని కంట్రీకి సంబంధించిన పేమెంట్ మెథడ్స్ ఉంటాయి. ఓకే, సో ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా దీంట్లో ఉంటాయి, దాన్నే మనం తీసుకుంటాం. రియల్ టైంలో ఓన్గానే క్రియేట్ చేయొచ్చు సింగిల్గా, ఈ కంపెనీకి మాత్రమే. కంట్రీ యాస్, డాలర్, పర్సంటేజ్, అండర్, బ్రాకెట్ ఓపెన్, బ్రాకెట్ డాట్, ఇవన్నీ ఇచ్చారు. దీంట్లో మనం ఏదైనా తీసుకోవచ్చు పేమెంట్ మెథడ్స్. అంటే మన వెండర్స్కి అమౌంట్ పే చేయాలన్నా, లేదంటే కస్టమర్ నుంచి మన బిజినెస్కి అమౌంట్ రావాలన్నా ఇక్కడ మనము ఈ మెథడ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో చెక్ 3 ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, 3ని యూజ్ కానీ కస్టమర్స్ కానీ పే చేస్తాం. ఓకేనా, సో ప్రజెంట్ నేను 3 తీసుకుంటాను. ఈ 3 మీద డబుల్ క్లిక్ ఇస్తాను, చూడండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి కంట్రీ ఐఎన్, పేమెంట్ మెథడ్ 3 తీసుకుంటున్నాను. డిస్క్రిప్షన్ చెక్ ఫర్, ఇక్కడ బజాజ్ ఉంది కదా, నేను లాట్ అని పెట్టుకుంటాను. ఇట్లా మీకు లాగానే చాలా మంది ఇదే నెంబర్ని ఉపయోగించుకుంటారు వాళ్ళు ప్రాక్టీస్ చేసేటప్పుడు. తర్వాత చూడండి పేమెంట్ మెథడ్, అవుట్ గోయింగ్ పేమెంట్ ఉంది, ఇన్కమింగ్ పేమెంట్ కూడా ఉంది. సో ఇప్పుడు అవుట్ గోయింగ్ పేమెంట్కి మనం 3 తీసుకున్నాం, ఇన్కమింగ్ పేమెంట్కి ఇంతకుముందు బ్యాక్ వచ్చేస్తే అక్కడ నెంబర్ ఏది ఉంది ఆ నెంబర్ తీసుకోవచ్చు. ఇప్పుడు వెండర్స్కి మనం అమౌంట్ పే చేస్తున్నామంటే ఈ ప్లేస్లోకి వచ్చి అవుట్ గోయింగ్ పేమెంట్ని క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ కస్టమర్స్ ఈ పేమెంట్స్ ఏమైనా ఉంటే అవుట్ గోయింగ్ తీసేసి ఇన్కమింగ్ పెట్టుకోవాలి, మార్చుకుంటూ ఉండాలి ఎంట్రీస్ పోస్ట్ చేసేటప్పుడు ఇక్కడ. ఓకే, దీన్ని పేమెంట్ మెథడ్స్ అంటాం. తర్వాత పేమెంట్ మెథడ్ క్లాసిఫికేషన్స్ మీకు చెప్పాను, ఏ విధంగా అమౌంట్ మనం పే చేయొచ్చు అనేసి. బ్యాంక్ ట్రాన్స్ఫర్ అని, చెక్ అని, తర్వాత బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని, చెక్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని చెప్పాం. బట్ ఇక్కడ మనం పేమెంట్ అనేది చెక్ ద్వారా చేస్తున్నాం కాబట్టి చెక్ అని సెలెక్ట్ చేసుకోండి. రిక్వైర్డ్ మాస్టర్ రికార్డ్ స్పెసిఫికేషన్స్, ఇప్పుడు ఒక వెండర్ కానీ కస్టమర్స్ కానీ వాళ్ళ డీటెయిల్స్ అనేది మనం ఫిల్ చేస్తున్నప్పుడు వాళ్ళ స్ట్రీటు, పోస్టల్ కోడు, ఓకేనా, పిన్ కోడ్, వాళ్ళ యొక్క స్టేటు, అవన్నీ మనం తీసుకుంటాం కదా, అవన్నీ కూడా మనం మాస్టర్ లెవెల్ డేటాలో ఉండాలి కాబట్టి దీన్ని రిక్వైర్లో పెట్టుకుంటాం. సో ఇది స్టిక్ చేసుకుంటాం. ఒకవేళ బ్యాంక్ డీటెయిల్స్ వాళ్ళు ఉంటే కనుక బ్యాంక్ డీటెయిల్స్ కూడా మనం షో చేసుకోవచ్చు ఇక్కడ. తర్వాత పోస్టింగ్ డీటెయిల్స్, డాక్యుమెంట్ టైప్ ఫర్ పేమెంట్ జెడ్పీ, క్లియరింగ్ డాక్యుమెంట్ టైప్ వచ్చేసి జెడ్వి, ఇవి డిఫాల్ట్గా ఉంటాయి. సో ఎందుకంటే డాక్యుమెంట్ టైప్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ డాక్యుమెంట్ టైప్ అనేది ఎవరికి పే చేస్తున్నామని, వెండర్స్కా కస్టమర్స్కా అనేది ప్రీ డిఫైన్డ్గా మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం డ్రాప్ డౌన్ చేస్తే చాలా ఉంటాయి డాక్యుమెంట్ టైప్స్, ఇక్కడ డిఫరెంట్ ఉంటాయి. అసెట్కి చేస్తున్నామా, లేదంటే బ్యాంక్కి చేస్తున్నామా, లేదంటే క్యాష్ జనరల్ జిఎల్ డాక్యుమెంట్ చేస్తున్నామా అనేది చాలా ఉంటాయి. సో మనకు ప్రీ డిఫైన్డ్గా ఇక్కడ ఇచ్చింది ఏంటి అంటే ఎస్ఏపిలో జెడ్పీ ఈ రెండు కంపల్సరీగా ఆన్లో ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత పేమెంట్ మీడియం, ఇవి ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. పేమెంట్ మీడియం ప్రోగ్రామ్, ఆర్ఎఫ్ఎఫ్ అనేసి, నేమ్ ఆఫ్ ప్రింట్ డేటా సెట్ అనేది, ఇవి ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి, వీటితో మనకు అవసరం లేదు ఇంకా. సో ఇక్కడ ఏ ఆప్షన్ మనకు రిక్వైర్లో ఉండాలన్నా వద్దన్నా ఇవన్నీ కూడా క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ తెలుసుకొని దానికి బట్టి మనం చేసుకుంటూ రావాలి. సేవ్ చేయండి. సో సేవ్ చేసే ముందు ఇక్కడ కరెన్సీస్ అలౌడ్ ఇది సెలెక్ట్ చేయండి ఒకసారి. ఇక్కడ చూడండి ఐఎన్ఆర్ యూఎస్డి తీసుకోవాలి. ఐఎన్ఆర్ యూఎస్డి అంటే ఇండియా అమౌంట్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కానీ, లేదంటే అమెరికాతో సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కానీ తీసుకోవచ్చు. ఒకవేళ అన్ని దేశాలతో మీరు చేస్తున్నారు అంటే వాళ్ళ యొక్క కరెన్సీ సింబల్స్ ఇక్కడ అన్ని ఇచ్చుకుంటూ రావాలి కిందకి, న్యూ ఇచ్చుకుంటూ వస్తాం. తర్వాత పర్మిటెడ్ దానికి కూడా సేమ్ ఇవే వస్తాయి ఆప్షన్స్. సేవ్ చేయండి. దీంట్లో మనం ఏం చేసేది ఏమి ఉండదు, ఉండేదాన్నే తెలుసుకుంటాం అంతే పేమెంట్ మెథడ్స్.
తర్వాత పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్. సో ఇక్కడ చూడండి మన కంపెనీ కోడ్ ఉంది. ఇక్కడ పేమెంట్ మెథడ్ మనం ఏం సెలెక్ట్ చేసుకున్నాం 3 కదా, ఇక్కడ 3 అని ఇచ్చుకుంటాం. ఇక్కడ అమౌంట్ లిమిట్స్ ఎంత వరకు మనము ఆ మినిమం అమౌంట్ కానీ మ్యాక్సిమం అమౌంట్ కానీ ఒకవేళ క్లియర్ మెయింటైన్ చేయొచ్చు అని అనుకున్నప్పుడు ఇక్కడ మనం ఇచ్చుకోవచ్చు. మినిమం 100 రూపీస్, మ్యాక్సిమం 9 నైన్స్ ఇవ్వచ్చు. అంటే మీరు వాళ్ళతో చేసే ట్రాన్సాక్షన్స్ బట్టి కస్టమర్స్ కానీ వెండర్స్తో కానీ అమౌంట్ లిమిట్స్ అన్నమాట. ఒక ఇన్వాయిస్ సంబంధించిన అమౌంట్ లిమిట్స్తో చూసుకోవచ్చు. ఒకవేళ వేరే దేశాలతో మన ట్రాన్సాక్షన్ జరిపితే ఫారిన్ పేమెంట్స్ కానీ ఫారిన్ కరెన్సీ పేమెంట్స్ కానీ వాళ్ళకు అమౌంట్ పే చేయడానికి అలౌ చేయొచ్చా లేదా అనేది ఇవి కూడా టిక్ పెట్టుకోవచ్చు. అలౌ చేయడానికి అంటే ఆ అమౌంట్స్ కూడా మనం క్లియర్ చేయడానికి. ఓకే, సో అది ఈ గ్రూపింగ్ ఆఫ్ ఐటమ్స్ బ్యాంక్ సెలెక్షన్స్ అవసరం లేదు, ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఇవి బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్ బట్టి అవి వేసేసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఫామ్ డేటా సెలెక్ట్ చేసిన ఇక్కడ కూడా అండర్ స్కోర్ హైపన్ ఇచ్చిన పాస్ అవ్వవు కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ స్క్రిప్ట్ ఫామ్స్ అన్ని చూసుకోండి. ఏవి పెడితే అలా ఎలా పడితే అది ఇవ్వద్దు. నేను ఎలా ఇస్తున్నానో అదే విధంగా ఇవ్వండి. అలా ఇస్తేనే మామూలుగా ప్రీ డిఫైన్డ్గా ఎస్ఏపీలో సెట్ చేసి పెట్టింటారు ప్రాక్టీస్ పర్పస్ కోసం. మీరు కొత్తగా ఇస్తారంటే యాక్సెప్ట్ చేయకపోతే ఎంట్రీస్ పడవు, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే సార్, ఇక్కడ సెలెక్ట్ చేసుకునే రాదా సార్ ఏంటి ఇక్కడ స్క్రిప్ట్ ఇట్లా డౌన్ లిస్ట్ ఇచ్చారు కదా? నేను ఆల్రెడీ ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ చేసి ఉంటాను కాబట్టి అవి ఇక్కడే ఉంటాయి. మీరు ఓన్గా ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి మీరు ఇచ్చుకోవాలి F110 ప్రీమియం అని. మీరు కూడా 2-3 కంపెనీ కోడ్లు చేశారనుకోండి, అవి అక్కడే ఉంటాయి. ఓకేనా, జస్ట్ నేను అండర్ స్కోర్ ఇచ్చి ఇట్లా ఇస్తానే ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది. మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి రాదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓకే, సేవ్ చేయండి. ఇప్పుడు నేను టైప్ చేయకుండా ఎట్లా వస్తున్నాయంటే మీకు డౌట్ రావచ్చు, ఎందుకు నేను చాలా చేశాను కదా. ఇప్పుడు మ్యాక్సిమం 10 కంపెనీ కూడా ప్రాక్టీస్ చేసి ఉంటాం. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎర్రర్స్ వచ్చినప్పుడు మార్చుకుంటూ చేస్తూ ఉంటాం కాబట్టి అది అక్కడే ఉంటుంది. మీరు కూడా 2-3 కంపెనీ కూడా చేస్తే మీరు కూడా అది చేసినప్పటికీ కూడా అది అక్కడే ఉంటుంది. కానీ ఫస్ట్ టైం చేసేటప్పుడు కానీ ఎలా చేస్తాము అనేది ఒక ఐడియా ఉండాలి కదా సార్ మనకు. టైప్ చేయండి. ఎలా అయింది ఇప్పుడు, ఎలా ఉంది ఇది టైప్ చేయడం రాదా? సార్ టైప్ అంటే F110 ఎందుకు తీసుకున్నాము, ప్రీ నంబర్ ఎందుకు తీసుకున్నాము, చెక్ అని ఎందుకు తీసుకున్నాము, అది మెయిన్ అక్కడ కాన్సెప్ట్. ఇవి ఎందుకు చేస్తామంటే ఒక వెండర్ నుంచి మనం పర్చేజ్ చేసిన తర్వాత సో వారికి అమౌంట్ క్లియర్ అవ్వాలంటే ఇవి కొన్ని స్క్రిప్ట్స్ ఉంటాయి. ఈ స్క్రిప్ట్స్ ఎందుకు చేయాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక కస్టమర్కి ఎందుకు అమౌంట్ పే చేయాలి అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. వాళ్ళ దగ్గర నుంచి మనం స్టాక్ అనేది పర్చేజ్ చేసాము, అందుకోసం వాళ్ళకి మనం డబ్బులు పే చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఒకరికి డబ్బు పే చేస్తున్నాము లేదంటే ఒక కాన్ఫిగరేషన్ వెనక బ్యాక్ ఎండ్లో సెట్టింగ్ చేయాలి అంటే ఇలా వాళ్ళు కొన్ని సెట్ చేసి పెట్టింటారు. వాటిని మనం అదే విధంగా నేర్చుకుంటాం, అదే విధంగా సెట్ చేస్తాం. ఓకే, మామూలుగా ఉంటాయి, చూసుకునేది ఏముండదు. మీరు కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు వాళ్ళని అడిగి క్లయింట్స్ని కానీ అడిగేసి ఏ విధంగా మనం సెట్ చేయాలనేది తెలుసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ప్రీమియం చెక్ అనేది ఎందుకు తీసుకుంటున్నామంటే మీరు వాళ్ళకి అమౌంట్ పే చేసేది చెక్ ద్వారానే కదా, చెక్ ద్వారానే పే చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ F110 అంటే ఏంటి, పేమెంట్కి టీ కోడ్. అది F110 అనేది పేమెంట్ రన్ చేస్తున్నారు కాబట్టి అది టీ కోడ్, అది ఇచ్చాం _ప్రీమియం చెక్. ఓకే, అంటే దానికి రిలేటెడ్గా సెట్ చేసుకుంటారు అనమాట. ఓకే, ఆ చెక్ ఆ కస్టమర్కి పేమెంట్ చేసే విధంగా ఈ ఎస్ఏపి స్క్రిప్ట్ ఫామ్స్ని ఫిలప్ చేసుకుంటారు. ఈ ప్రాసెస్ ఎందుకు జరుగుతుంది అనేది మనకు తెలుస్తుంది, క్లయింట్స్కి తెలియదు. ఇవన్నీ చేస్తేనే చేయగలుగుతావు, అదేవిధంగా అమౌంట్స్ కూడా పే చేయగలుగుతావు. ఈ సెట్టింగ్ అంతా చేయకపోతే మనం చేయలేము. ఇంకొకటి ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A+B² A² + B² + 2AB అట్లా ఎందుకు ఇచ్చాం, వేరే విధంగా ఇవ్వచ్చు కదా అని మనం చెప్పలేం కదా. సో వాళ్ళు ఆ విధంగా కనిపెట్టారు, దాన్ని మనం ఇలాగే నేర్చుకుంటూ వస్తున్నాం. ఇక్కడ కూడా ఎవరైతే ఎస్ఐపిని కనిపెట్టింటారో వాళ్ళు ఇట్లా కొన్ని కీ కోడ్స్ కానీ ప్రీ డిఫైన్డ్ కానీ సెట్ చేసి పెట్టింటారు. వాటిని మనం అలాగే గుర్తుపెట్టుకుని అలాగే ప్రాక్టీస్ చేస్తాం. ఎందుకు అని మనం కరెక్ట్గా చెప్పలేము.
సార్ ఇది ప్రీ డిఫైన్డ్ గా చేశారు కరెక్టే సార్, కానీ ప్రీ డిఫైన్డ్ కూడా మనం చూసుకోవాలంటే ఎలా చూసుకోవాలి, ఎక్కడ చూసుకోవాలి వెళ్ళి అని. ఇది ఇక్కడ ఉంది ప్రీ డిఫైన్డ్ గా ఇక్కడ చూడండి అని చెప్పి చూసుకోవడానికి ఉంటుంది సార్. లేదు, అట్లా ఏముండదు. ఇప్పుడు నేను మీకు నోట్స్ ఇస్తాను కదా, డ్రాప్ డౌన్ లిస్ట్ ఉంది కదా సార్, దాన్ని క్లిక్ చేస్తే తెలుస్తుంది కదా అప్పుడు. అక్కడ ఏది ఇక్కడనా? చూడండి, క్లిక్ చేయండి. చూడండి, ఓన్లీ ఇక్కడ ఏమున్నాయి, కంట్రీస్ ఉన్నాయి. అంటే మీరు ఎవరితో అయితే మీరు అమౌంట్ పేజ్ అంటే ఏ యొక్క కంట్రీ పర్సన్స్తో మీరు ట్రాన్సాక్షన్ జరుపుతారా అనేది దాన్ని బట్టి ఉంటాయి పేమెంట్ మీడియం. అంటే జర్మనీనా, జపానా, ఆస్ట్రేలియానా, ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ కొన్ని డిస్ప్లే మోడ్స్, షిఫ్ట్ ఫార్మ్స్ అంటే దీంట్లో ఉంటాయి. చూడండి, ఇది స్లోగా అవుతుంది. అది డన్నింగ్ లో కూడా నేను చూసాను సార్, అది డన్నింగ్ లో కూడా యూట్యూబ్ లో చూసేటప్పుడు చూశాను. అక్కడ కూడా సేమ్ ఇట్లా పెట్టారు F150 అని, అది పేమెంట్ కాబట్టి F150 _ DE పెట్టి _ డన్ అని పెట్టేసి 01 ఇచ్చారు. నేను కూడా సేమ్, నాకు ఫస్ట్ అర్థం కాలేదు. F150 అని చూసినప్పుడు పేమెంట్ అని కనిపించింది, అర్థమైంది. కానీ BE ఎందుకు పెట్టాడు, డన్నింగ్ కాబట్టి డన్నింగ్ అని ఓకే, BE ఎందుకు పెట్టాడో అర్థం కాలేదని ఊరుకున్నాను. డన్నింగ్ 1 కాబట్టి డన్నింగ్ 1 అని పెట్టారు అనుకున్నాను. కాన్సెప్ట్ బ్యాక్ ఎండ్ లో ఏదో ఒకటి 100% ఉంటుంది. అక్కడ BE అని ఎందుకు పెట్టారో అర్థం కాలే. ఇప్పుడు ఇక్కడ ప్రీ నెంబర్ ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. చెక్ ఓకే, F110 అనేది పేమెంట్ కాబట్టి అది ఓకే, ఆ రెండు క్లారిఫై అయిపోయినాయి. ఈ ప్రీ నెంబర్ అనేది ఎందుకు వచ్చింది అనేది అర్థం కాలే. అదేగా చెప్తున్నాను, అవి వాళ్ళు కొన్ని స్క్రిప్ట్స్ రాసి పెట్టింటారు, వాటిని మనం ఎందుకు తీసుకోవాలనేది కరెక్ట్ గా మనం ఐడెంటిఫై చేయలేం. ఓకే, అది ఇంకా మనం కనిపెట్టిన వాళ్ళని అడగాలి. ఇది ఎక్కడ నుంచి తీసుకోవాలి అనేది ఒక ఐడియా ఉంటుంది సార్ బ్యాక్ ఎండ్ లో? ఎక్కడ వెళ్తే ఇది దొరుకుతుంది అనేది బ్యాక్ ఎండ్ లో ప్రోగ్రామింగ్ చేస్తారు, అవన్నీ ప్రోగ్రామింగ్ చేస్తారు. ఓకే, ప్రోగ్రామింగ్ జరుగుతాయి కొన్ని. ఓకే, సేవ్ చేయండి. ఆల్రెడీ ఇది సేవ్ అయిపోయింది. డన్, బ్యాక్ వచ్చాను. ఓకే, నెక్స్ట్ బ్యాక్ వచ్చేయండి. తర్వాత చూడండి, హౌస్ బ్యాంక్స్, బ్యాంక్ డిటర్మినేషన్. ఫస్ట్ హౌస్ బ్యాంక్స్ క్రియేట్ చేసి మళ్ళీ బ్యాంక్ డిటర్మినేషన్ చేద్దాం. ఓకే, హౌస్ బ్యాంక్స్లోకి వెళ్ళండి. కంపెనీ కోడ్ లాట్ 1. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలంటే మన బిజినెస్లో ఏవైతే బ్యాంక్స్ ఉన్నాయో వాటికి తగిన విధంగా ఇక్కడ హౌస్ బ్యాంక్స్ని క్రియేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్రియేట్ న్యూ సెషన్ తీసుకుంటున్నాను. FS00లోకి వెళ్ళిన తర్వాత నా కంపెనీలో ఏ బ్యాంక్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి, SBI బ్యాంక్, HDFC బ్యాంక్, IDBI బ్యాంక్ ఉన్నాయి. ఓకే, వీటికి తగిన విధంగానే అక్కడ నేను హౌస్ బ్యాంక్స్ని క్రియేషన్ చేసుకోవాలి. న్యూ ఎంట్రీస్, ఇక్కడ SBI బ్యాంక్ ఇస్తాను. ఫస్ట్ SBI బ్యాంక్, కంట్రీ ఇండియా. తర్వాత ఇక్కడ బ్యాంక్ కీ, మీరు బ్యాంక్ కీ అనేది నెంబర్ సెట్ చేసుకోవచ్చు, 1 2 3 4 5 అనేసి. క్రియేట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ నెంబర్ ఇచ్చుకోండి, మొబైల్ నెంబర్, క్రియేట్. ఓకే, డన్. సో తర్వాత ఈ విధంగా టెలిఫోన్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసుకుంటాం. కాంటాక్ట్ పర్సన్ కావాలంటే పేరు, నేమ్ అని రాసుకోవచ్చు, దాని నేమ్. ఓకే, తర్వాత బ్యాంక్ అకౌంట్స్ సెలెక్ట్ చేయండి. బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని న్యూ ఎంట్రీస్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ ఆ SBI బ్యాంక్కి అకౌంట్ ఐడి అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను SBI 1 అని ఇచ్చాను, SBI 1. తర్వాత డిస్క్రిప్షన్, SBI బ్యాంక్, బ్యాంక్ అకౌంట్ డేటా, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇచ్చుకోండి. ఇవన్నీ నేను ముందుగా చేస్తున్నాను కాబట్టి జస్ట్ నార్మల్గా సెట్ చేసి ఇస్తున్నాను. మీరు చేసేటప్పుడు ఏదో ఒక నెంబర్, బ్యాంక్ నెంబర్ ఇచ్చుకోండి. తర్వాత కరెన్సీ, INR. మన GL అకౌంట్ ఏంటి, SBI బ్యాంకే కదా, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీ యొక్క GL అకౌంట్ని ఇక్కడ డిఫైన్ చేయండి. SBI బ్యాంక్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆ బ్యాంకుకి సంబంధించిన అడ్రస్ ఇవన్నీ కూడా మనం ఓన్గా, ఇది ఉండే ప్రీ డిఫైన్డ్ కూడా ఉంది ఇక్కడ. ఓకే, అదేనే ఇచ్చుకోండి, లేదంటే మీరు ఓన్గానే క్రియేషన్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. సేవ్ చేయండి. ట్రాన్స్పోర్ట్ IBAN అడుగుతుంది. ఇప్పుడు మనకి మన ఇండియా అమౌంట్లకి
ఐఎఫ్ఎస్సి కోడ్ ఎలాగో ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్లో వచ్చేసి వేరే కంట్రీలో ఉంటే కనుక ఆ వేరే కంట్రీకి సంబంధించిన ఐబాన్ నెంబర్ అనేది అక్కడ ఇవ్వాల్సి వస్తుంది. మన ఇండియాలో ఐఎఫ్ఎస్సి నెంబర్ ఎలా ఇస్తామో వేరే కంట్రీకి సంబంధించిన బ్యాంక్స్ ఏమైనా ఉంటే ఐబాన్ నెంబర్ ఇస్తాం అక్కడ. సో అది ఓకే. స్విఫ్ట్ కోడ్ ఒకవేళ ఇప్పుడు చూడండి, నాకు యూట్యూబ్లో అమెరికా నుంచి డబ్బులు వస్తుంది. సో అందుకు గాను నాకు స్విఫ్ట్ కోడ్ కావాలి. స్విఫ్ట్ కోడ్ అంటాం. ఆ స్విఫ్ట్ కోడ్ ఎవరు ఇస్తారంటే నీ బ్యాంక్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీరు అడిగితే స్విఫ్ట్ కోడ్ అనేది ఇస్తారు. ఇప్పుడు నాకు అమెరికా నుంచి డబ్బులు పడాలి అన్నప్పుడు నేనేం చేశానంటే బ్యాంక్కి వెళ్ళి ఆ బ్యాంక్ వాళ్ళ దగ్గర వెళ్ళి స్విఫ్ట్ కోడ్ ఇచ్చాను, తెలుసుకొని అది నాకు యాడ్సెన్స్ అకౌంట్లో సెట్ చేసుకొని సేవ్ చేసుకున్నాను. అలా సెట్ చేసిన తర్వాత నాకు డైరెక్ట్గా వాళ్ళ డాలర్లో ఉన్న అమౌంట్ నా ఇండియా అమౌంట్తో కరెన్సీ ఎక్స్చేంజ్ అయిపోయి నా అకౌంట్లో డబ్బులు పడుతుంది స్విఫ్ట్ కోడ్ ద్వారా. ఇవన్నీ ఉంటాయి మనకి. ఓకే, ఇది ఒక ఎస్బీఐ బ్యాంక్ ఫస్ట్ది క్లియర్ చేసాం. ఒకసారి మళ్ళీ సేవ్ చేయండి. బ్యాక్ ఆడికి ఒక కంపెనీ కోడ్ చేసాం. బ్యాక్ వచ్చేయండి. అయిపోయిందా? ఇప్పుడు నువ్వు ఏదైతే చేసావో ఈ అకౌంట్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది కూడా. బ్యాక్. ఓకే, కావాలంటే ఇక్కడ అడ్రస్ చేంజ్ చేయాలంటే అడ్రస్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ ఉంది, నా ప్రీవియస్ అడ్రస్ అనుకోండి ఎస్ఆర్ నగర్ ఇవని, కావాలంటే ఇవన్నీ తీసేయచ్చు. ఎస్ఆర్ నగర్ తీసేసి కేఆర్ నగర్, హైదరాబాద్ తీసేస్తున్నాను, కడప. అంటే ప్రీవియస్ నేను చేస్తున్నాను కదా అక్కడ చూపిస్తుంది, మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. 7 rows సేవ్. అంటే నా ఎస్బీఐ బ్యాంక్ సంబంధించిన కంట్రీ బ్యాంక్కి తర్వాత టెలిఫోన్ నెంబర్ అండ్ అకౌంట్ ఐడి ఇవన్నీ ఫస్ట్ బ్రాంచ్కి నేను క్రియేషన్ చేసుకున్నాను. ఇలా ఒకసారి సేవ్ చేయండి. అడిగి ఒక బ్యాంక్ చేసుకున్నాను. ఇలా ఎన్ని బ్యాంకులు నేను చేసుకోవచ్చు. ఓకే, బ్యాక్. తర్వాత సెకండ్ బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తున్నా. న్యూ ఎంట్రీస్. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇస్తున్నాను. బ్యాంక్కి మార్చుకోండి నెంబరు, టెలిఫోన్ నెంబర్ కూడా మార్చుకోండి. బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. న్యూ ఎంట్రీస్, అకౌంట్ ఐడి ఇక్కడ HDF1 అని ఇస్తున్నాను. HDF1 అకౌంట్ ఐడి మీరు ఓన్గా యూనిక్గా క్రియేట్ చేయాలి దీన్ని, అకౌంట్ ఐడిని. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ నెంబర్ వేరే తీసుకోండి, ఇదే ఇవ్వాల్సిన అవసరం లేదు, ఓన్గానే క్రియేషన్ చేయండి. ఎన్ఆర్ జిఎల్ అకౌంట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. తర్వాత సేవ్ చేయండి. నో. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్. ఒకవేళ ఈ బ్యాంక్ అడ్రస్ మార్చాలి అంటే ఇక్కడ చేంజ్లోకి వెళ్తే ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి 01. ఒకవేళ తెలంగాణ అయితే ఇక్కడ 36 వస్తుంది. కేఆర్ నగర్ కాదు, ఆర్కే నగర్, నెల్లూరు బ్రాంచ్. స్ట్రీట్ మార్చాను. సేవ్. ఈ విధంగా మనకి ఎన్ని బ్యాంక్స్ ఉన్నా హౌస్ బ్యాంక్స్ని ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. 2 బ్యాంక్స్ క్రియేషన్ చేసుకున్నాను. చూడండి 1 by 1 వచ్చేసింది. ఈ బ్యాంక్స్ ఎందుకు క్రియేట్ చేస్తున్నామంటే మన వెండర్స్ కానీ కస్టమర్స్ కానీ అమౌంట్ పే చేస్తున్నప్పుడు ఒక బ్యాంకులో అమౌంట్ ఉన్నా ఒక బ్యాంకులో అమౌంట్ లేకపోయినా, సో ఏ బ్యాంకులో అయితే అమౌంట్ ఉంటుందో ఆ బ్యాంక్ నుంచి అది ఆటోమేటిక్గా పేమెంట్ కట్ అయ్యే విధంగా సెట్ చేసుకోవచ్చు బ్యాంక్ డిటర్మినేషన్లో. బ్యాక్. ఇప్పుడు బ్యాంక్ డిటర్మినేషన్లోకి వెళ్దాం. ఓకే, సో ఇక్కడ మనం పొజిషన్లోకి వెళ్దాం. మన కంపెనీ కోడ్ సెలెక్ట్ చేద్దాం. లాట్ 1 వచ్చింది. ఇక్కడ లాట్ 1 ప్రైవేట్ లిమిటెడ్. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఫిల్ చేసుకోవాలి. ర్యాంకింగ్ ఆర్డర్, బ్యాంక్ అకౌంట్స్ అండ్ అవైలబుల్ అమౌంట్స్, వాల్యూ డేట్. బ్యాంక్ అకౌంట్స్ అవసరం లేదు, ఎన్హాన్స్మెంట్స్, ఎక్స్పెన్సెస్ అండ్ ఛార్జెస్ కూడా అవసరం లేదు. ఇప్పుడు ర్యాంకింగ్ని ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ర్యాంకింగ్ ఆర్డర్ని సెలెక్ట్ చేయాలి. ఓకే, ఇలా పేమెంట్ మెథడ్, కరెన్సీ, ర్యాంక్ ఆర్డర్, హౌస్ బ్యాంక్
న్యూ ఎంట్రీస్లోకి వెళ్దాం. ర్యాంక్ మన పేమెంట్ మెథడ్ ఏం తీసుకున్నాం? 3 తీసుకున్నాం. కరెన్సీ ఐఎన్ఆర్, ర్యాంక్ ఆర్డర్ 1. సో ఫస్ట్ హౌస్ బ్యాంక్, ఏ బ్యాంక్ ద్వారా అమౌంట్ పే చేస్తావు నువ్వు అంటే ఫస్ట్ ఎస్బీఐ కదా మనం క్రియేట్ చేసాము, అక్కడ క్రియేట్ చేసింటి హౌస్ బ్యాంక్స్లో ఇడికి వచ్చేస్తాయి. ఫస్ట్ ఎస్బీఐ సెలెక్ట్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఏం తీసుకోవాలి? సెకండ్ బ్యాంకు, ఇది వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. మీరు అక్కడ క్రియేట్ చేసిండి ఇక్కడికి వస్తాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్. యా, నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్స్ సెలెక్ట్ చేయండి. న్యూ ఎంట్రీస్, హౌస్ బ్యాంక్, ఫస్ట్ది ఎస్బీఐ బ్యాంక్, పేమెంట్ మెథడ్ 3, కరెన్సీ ఐఎన్ఆర్, అకౌంట్ ఐడి ఎస్బీఐ 1, బ్యాంక్ సబ్ అకౌంట్ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా అది ఇవ్వాలి. తర్వాత ఛార్జెస్ ఏం అవసరం లేదు, బిజినెస్ ఏరియా అవసరం లేదు. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, పేమెంట్ మెథడ్ ఐఎన్ఆర్, ఇక్కడ అకౌంట్ ఐడి హెచ్డిఎఫ్ 1, ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ సబ్ అకౌంట్ ఉంటాయి. నెక్స్ట్ అవైలబుల్ అమౌంట్స్, ఎన్హాన్స్మెంట్స్ అవసరం లేదు. న్యూ ఎంట్రీస్, హౌస్ బ్యాంక్ వచ్చేసి ఎస్బీఐ బ్యాంక్, అకౌంట్ ఐడి ఎస్బీఐ 1, కేస్ 999. ఓకే, అంటే అవైలబుల్ అమౌంట్స్ 999 ఇచ్చాము, లేదంటే ఎక్స్ట్రా డేస్ అయినా పెట్టుకోవచ్చు. ఓకేనా? అంటే ఒకవేళ మీకు ఆ వెండర్స్ కానీ కస్టమర్స్ కానీ ఎన్ని డేస్ లోపల అమౌంట్ పంపించాలి అనేది డేస్ ఇచ్చాము న్యాచురల్గా. ఒకవేళ రియల్ టైంలో క్లయింట్స్ని బట్టి మీరు అడిగి తెలుసుకోవాలి. అవుట్ గోయింగ్ పేమెంట్ ఎంతవరకు పంపించచ్చు? 999 ఇస్తున్నాను. ఇక్కడ కూడా షెడ్యూల్ ఇన్కమింగ్ పేమెంట్స్ 999 ఇస్తున్నాను. అంటే ఎంత అమౌంట్ లిమిట్, మనం ఎంతవరకు పే చేయొచ్చు, వాళ్ళు మనకి ఎంతవరకు పే చేయొచ్చు అనేది ఇక్కడ న్యాచురల్గా ఇచ్చాం. సెకండ్ వచ్చేసి హెచ్డిఎఫ్సి 1, కేసు ఐఎన్ఆర్ 999. తర్వాత వాల్యూ డేట్, న్యూ ఎంట్రీస్, పేమెంట్ మెథడ్ 3, హౌస్ బ్యాంక్ ఎస్బీఐ, అకౌంట్ ఐడి ఎస్బీఐ 1, అమౌంట్ లిమిట్ 999, హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్డిఎఫ్సి 1, అమౌంట్. ఈ విధంగా బ్యాంక్ డిటర్మినేషన్స్లో ఇవన్నీ బ్యాక్ ఎండ్లో అసైన్ చేయాలి, కంపల్సరీగా అసైన్ చేయాలి. ఇలా మనం FBZPలో ఏపీపీకి సంబంధించి 6 కాన్ఫిగరేషన్స్ సక్సెస్ఫుల్గా మనం క్రియేషన్ చేసుకున్నాం. దీంట్లో ఏ ఆప్షన్స్ కావాలి, ఏ ఆప్షన్స్ వద్దు అనేది మనం క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి అతన్ని పక్కన కూర్చోబెట్టుకొని కానీ, లేదంటే అతను అడిగి తెలుసుకొని కానీ, అతనికి కావాల్సిన ఆప్షన్స్ అన్నీ తెలుసుకొని దాని ప్రకారంగా ఈ 6 వాటిలో కాన్ఫిగరేషన్స్ చేయడం జరుగుతుంది. అతనికి ఏ ఆప్షన్స్ కావాలి, ఏ ఆప్షన్స్ అవసరం లేదు అని మనం తెలుసుకొని మనం బ్యాక్ ఎండ్లో ప్రీడిఫైన్డ్గా క్రియేట్ చేస్తాం. కొన్ని స్క్రిప్ట్ ఫామ్స్ కానీ ప్రీడిఫైన్డ్గా ఉండొచ్చు, లేదంటే ఆ క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మనం తెలుసుకోవచ్చు. ఓకే, సో దీన్ని మనం ఏపీపీ అని చెప్పుకుంటాం. ఈరోజు మనం అమౌంట్ ఎలా బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్స్ ఎలా చేయాలని తెలుసుకున్నాము. సో టుమారో ఇన్వాయిసెస్ పోస్ట్ చేసి బల్క్లో ఇన్వాయిసెస్ని ఎలా క్లియర్ చేయాలనేది టుమారో క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క కాన్సెప్ట్ అనేది రియల్ టైంలో కానీ, లేదంటే ఇన్వాయిస్ లైక్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో కానీ 100% చాలా 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 ఇంపార్టెంట్. దీన్ని బాగా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కువగా దీన్ని ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు నార్మల్గా అకౌంట్స్ రిసీవబుల్ కానీ అకౌంట్స్ పేయబుల్లో కానీ ఎంట్రీస్ పోస్ట్ చేసి వాటిని ఏ విధంగా డైరెక్ట్గా మనము క్లియర్ చేయొచ్చు, డౌన్ పేమెంట్స్ ద్వారా ఏమైనా క్లియర్ చేయొచ్చా, ఓకే క్యాష్ డిస్కౌంట్ ఏమైనా క్లియర్ చేయొచ్చా, అవన్నీ కూడా చేయొచ్చు. దీంతో ఎలా అనేది ఫర్దర్ క్లాస్లో చెప్దాం. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీబడి? ఈ టాపిక్ చాలా 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 ఇంపార్టెంట్. మా రిమైనింగ్ వాళ్ళు స్వాతి, మౌనిక, ఎనీ డౌట్స్? ఓన్లీ నాగేష్ గారు అడుగుతున్నారు. ఓకే, రిమైనింగ్ వాళ్ళకి జాబ్ వద్దా? ఆయనకే ఎక్కువ డౌట్స్ వస్తున్నాయి, మిగతా వాళ్ళకి ఎవరికి రావట్లేదు.
అడగాలి, ఎన్ నెంబర్ ఆఫ్ డౌట్స్ అడగాలి. ఓకేనా? క్లియర్? ప్రేమ్, ఎనీ డౌట్స్? ఓకే సార్. అర్థమైంది కదా స్వాతి? అర్థమైంది కదండి? అర్థమైంది సార్. యా. ప్రేమ్, ఎనీ డౌట్స్? యా, చెప్పు నాగేష్ గారు. ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? లేదు సార్, అది క్లియరా? ఓల్డ్ది ఒకటే సార్. నా క్లాస్ అయిపోయిన తర్వాత, ఆఫ్టర్ క్లాస్ తర్వాత నాకు 10 కల్లా కాల్ చేయండి. ఓకే? ఓకే ఓకే. యా, డన్.